మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం విశ్వంబర నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. రామరామాను మేకర్ శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. ఈ యొక్క మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క పాటకు ప్రసిద్ధి గీత రచయిత సరస్వతి పుత్ర రామజోగే శాస్త్రి లిరిక్స్ అందించడం జరిగింది. శంకర్ మహాదేవన్ లిప్సిక యొక్క గీతాన్ని ఆలపించారు. ఇక ఈ యొక్క సాంగ్ను ఎంతో వినసొంపుగా ఉండడంతో పాటు శ్రోతల్ని అలరించేలా ఉంది. ఇక పాటలో శ్రీరాముడి మహిమత్యాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఇక చిరంజీవి తనదైన స్టైల్లో ఎనర్జీతో ఈ యొక్క పాటకు డ్యాన్స్ చేసిన విధానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంతా భావిస్తూ ఉన్నారు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ యొక్క చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీలో మెగాస్టార్ చిరంజీవి, సరసన త్రిష మరియు ఆశిక రంగనాథ్ కథానాయకులుగా నటిస్తూ ఉన్నారు. సోఫియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రానికి కీరవాణి సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్కు విశేష స్పందన లభించగా ఇప్పుడు వచ్చిన రామరామ పాటను సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. చిరుబావ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క సాంగ్లో రామజోగే శాస్త్రి అందించిన లిరిక్స్ కానీ, కీరవాణి బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, శంకర్ మహాదేవన్ ఆలపించిన తీరు కానీ చాలా బాగా ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీ యొక్క ఇంట్రడక్షన్ కానీ, అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, అలాగే మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా ముచ్చటగా ఉంది చూడడానికి. పక్క ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.